చూర్రా అయిపోయింది. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ చెర్రీ డిఎన్సి. సో ఈరోజు ఒక మంచి షార్ట్ ఫిల్మ్ ఉందని చెప్పేసి ఒక అమ్మాయిని పిలిపిస్తున్నా. నాకు చిల్లర లెక్క సిస్టర్ లెక్క ట్రీట్ చేస్తామని. సో ఇప్పుడు ఆమె కోసం వెయిట్ చేస్తున్నా. వచ్చినాక ఒక మంచి వీడియో ప్లాన్ చేస్తాం మీకోసం, ఓకేనా? లాస్ట్ వరకు చూడండి, ఓకే? చాలా సీన్స్ వెయిట్ చేస్తున్నా, ఈ పాటికి రావాలి. వచ్చింది, దారా చిల్ల దారా దారా. ఏమైనా అట్లా లేట్ అయింది? ఇంత లేటా? టైం ఇంత తెలుసా? 11 అవుతుంది తెలుసా. ఇప్పుడు పొద్దున్న చెప్పిన కదా చెల్లి, చెప్పిల్లు కానీ కొంచెం జర్నీ కదా, టైం పట్టదు ఎంతైనా. అది కూడా కరెక్టే కానీ సరే పర్లేదు, ఓకేనా? ఏమన్నా తిన్నావా? తినేసినావా? నేను తినే వచ్చాను అన్న. కొన్ని వాటర్స్ తాగుదువా? ఏం పర్లేదన్న, తాగురా. ఎండలో వేసినావు చెల్లి? చాలా దూరం ఎండలో వేసినావు కదా, కొన్ని కొన్ని తాగురా. తాగుతా మీరు? సరే సరే ఓకే తాగుతావు. చాలా కాదన్న. షూట్ ఎక్కడ? షూటు బయటకు అవుట్డోర్లో షూటు. మరి ఎవరు లేరా? ఇప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చానా? ఇంకెవరు వస్తా అన్నారు కదా, చాలా మంది ఉంటారు షూట్లో. లేదు ఇంకా అందరూ ఉన్నారు. మనం కొంచెం లేట్ కొంచెం అలసిపోయి వచ్చినావు కదా. నేను అలసిపోవడం ఏముందన్న, మనం వెళ్ళాం కదా షూట్ కాడికి. చెల్లెలు కొంచెం రెస్ట్ తీసుకోరా, అంతా మనదే. రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా కూర్చో. ఇప్పుడు షూట్ కోసం వచ్చిన, చాలా ఎండ కొడుతుంది కొంచెం. అదే ఎండ కొడుతున్నా, కొంచెం నేను రెస్ట్ కోసం రమ్మని చెప్పిన ఇక్కడికి, సరేనా? టెన్షన్ పడకు, ఓకే? అదే షూట్ చేసుకుని వెళ్ళిపోదాం అన్న కొంచెం. అయ్యో షూట్ తలనొస్తుంది నీకు? నాకు ఎలాంటి తలనొప్పి లేదు, ఫస్ట్ షూట్ చేసుకొని వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చాయ్ తీసుకొస్తాను నీకు, తాగుదా? వద్దన్నా, మనం షూట్కి వెళ్ళిపోదాం. కొంచెం తాగు, పోదాం ఇక, ఓకేనా? మళ్ళీ తలనొప్పి. తాగనన్నా. ఏమేమి చెల్లి అట్లా ఎత్తున్నావు? తాగుదామా కొంచెం? అదేం లేదన్నా, నేను చాయ్ తాగను. సరే పాలు తీసుకొస్తాను రా, సరేనా? నేను ఏం తాగనన్నా, మనము షూట్ వెళ్ళి షూట్ చేసుకో. పోదాం రా, కొంచెం స్మాల్, కొంచెం నా కోసం. అయిపోతుంది ఇకమ్మా, తాగురా, గల్లేముంది. తాగను నిజంగా. కొంచెం తాగు చెల్లమ్మ. లేదన్నా నేను తాగను అన్నంటా నేను. అన్నారు మరి కాదు, నేను తాగను. సరే నువ్వే తాగు మరి. నేను గ్లాస్ అయితే తాగుతాను, నాకు ఇట్లా కప్పుల్లో నేను తాగను. నాకు గ్లాసా అని ముట్టకు, మా గ్లాస్ ముట్టకు. నాకు వద్దన్నా. అయ్యో చెల్లమ్మా, కొంచెం తాగు. నాకు వద్దన్నా ప్లీజ్. బాగా బంగారం. నాకు వద్దన్నా చెల్లె కాలే. సరే మరి ఇక పట్టు. వద్దా? సరే వద్దుతాయి మరి, ఓకేనా? వద్దులే. ఆయన ఎండకు చాయ్ వెళ్దాంలే, ఎండకు చాయ్ కూడా తాగద్దు కదా. కాదండి, ఇప్పుడు అదంతా పక్కన మనం ఒకసారి అక్కడ లొకేషన్ కాడికి వెళ్ళి షూట్ చేసుకొని వెళ్ళిపోదామన్నా. నీకు కూడా చెప్తుంటావా? లొకేషన్ కాడ తీసుకపోతా, ఓకేనా? నీకు ఉన్నారా? నేను ఉన్నా, ఒక అన్న లెక్క నేను చూసుకుంటా, ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు. ఫస్ట్ నువ్వు కొద్దిగా కూల్గా కదా, టెన్షన్ పడుతుంది, అంతా టెన్షన్ పడగట్లా. కానీ డ్రెస్ ఇదేనా షూట్కి? ఇదే అన్న. అయ్యో పూపే డీటెయిల్స్ వేసుకున్నావు పోయి. డ్రెస్ గీసుంటే కావు షూట్కి వేరే. ఇదే డ్రెస్ మాకు ఇక్కడికి ఉండాలి షూట్లో, అంటే అక్కడ అదే అన్నాడు షూటు. అలాంటి డ్రెస్సెస్ నేను వేయనన్నా. అయ్యో సరే పర్లేదు, ఇష్టం లేదు కదా సార్ షూట్కి. పర్లేదు, ఓకేలే, సరేనా? ఓకేలే. మేము పద్ధతి ఉంటామన్న, అలాంటి డ్రెస్సులు వేయము, మీరు ఇంకోసారి అట్లా చెప్పకండి. అయ్యో సారీ అమ్మ, సారీ. సరే బ్యాగ్ పర్లేదు అన్న, బ్యాగ్ ఉండని. అరే నాకు వేడి ఉందిరా బాగా. అది ఏం కాదన్న, పర్లేదు పర్లేదన్నా. సరే ఓకే. నా బ్యాగ్ నేను మోసుకోలేనా? కూల్ మోసుకుంటూ వచ్చినా కదా. అదంతా కాదన్న, ఫస్ట్ షూట్కి వెళ్దాం పదండి. అసలు షూట్ లొకేషన్ అన్నారు, ఇక్కడ తీసుకొచ్చి ఇల్లు, ఇక్కడ ఏం లేదు అసలు. ఓకే పర్లేదు పోదంతి, షూట్కి పోదంతి. అది ఫోన్ చేస్తున్నావు, వాళ్ళకే ఫోన్ చేస్తున్నావు, సరేనా? టెన్షన్ పడకు. నువ్వు టైం పడతావు అంటే కొంచెం వెయిట్, మిస్ అయి పెట్టిండు. అరే
కాల్ చేస్తే మెసేజ్ పెట్టడం ఏందన్న? ఒక మనిషి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా లేదా? నేను ఎలాగో వచ్చింది షూట్కే, అది ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేదా తీసుకెళ్ళాలని? నేను ఉన్నాగా, అదే అన్న వెళ్దాం పదండి. అన్నయ్య ఉన్నా కదా అన్నయ్య మొత్తం అన్నయ్య వెళ్దాం పదండి. చెల్లెమ్మా అట్లా కాదు, మొత్తం బాధ్యత నాది. ఓకేనా, నేను చూసుకుంటా. ఓకేనా, నువ్వు చూసుకుంటావా అన్న? ఫస్ట్ షూటింగ్కి వెళ్ళాలి సరే కదా. కానీ సరే కానీ ఒకసారి నాకు రీల్స్ చూపించి ఒకసారి. చూసినా యాక్టింగ్ చేసినా మంచిగానే. అంటే నేను యాక్టింగ్ నాకు తెలియదు కదా, నేను యాక్టింగ్ చూస్తే నాకు కొంచెం సరే సరే చెప్పిండు, రాజు చెప్పిండు, కానీ నాకు చూస్తే నాకు కొంచెం అనుభవం ఉంటుంది కదా ఎట్లా తీయాలి. ఒక నిమిషం చూపెడతా. ఆ చెల్లె ఏంద్రా చూపెడతాను. చూపెట్టు. ఇదిగోండి, కనిపిస్తుంది కాదు వాళ్ళే కాల్ చేస్తారు వాళ్ళే. కానీ నువ్వేనారా? ఇది నేనన్నా. పట్టుకో. యాక్టింగ్ మస్తు చేసినావు, ఖతర్నాక్ చేసినావు. షార్ట్ ఫిల్మ్ చేస్తాను అన్న. ఇంత మంచి యాక్టింగ్ చేసినావు, అసలు అనుకోలేదు సార్ మీరు అవుతావని. గ్రేట్ రా, సూపర్. అమ్మా మస్తు చేసినావు చెల్లి, సూపర్ రా, వెరీ గుడ్. కాదన్నా, ఇది అసలు ఎందుకు? మనం ఇప్పుడు వెళ్ళాం కదా. వెళ్దాం రా నాని. నేను చేసినట్టు రాజన్న చెప్పలేదని. ఏమైంది రా చెల్లం గట్ల ఎత్తున్నావు? ఆగిపోదాం. నువ్వు వచ్చిండవా? ఇగో కొంచెం టైం తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం సూపర్ యాక్టింగ్. కాదన్నా, మనం ఏమైందిరా? ఏం లేదన్నా. కాదన్నా, మనం లొకేషన్ కాడికి వెళ్దాం. ఆవురా వెళ్దాం. కాదురా చెల్లెకి ఇంత మంచి యాక్టింగ్ చేస్తున్నావురా, మొదలు భలేరా, గ్రేట్ రా. పక్క పండి అమ్మే వాళ్ళరా? నా ఫ్రెండ్ అన్న. వావ్, ఈ డ్రెస్ మంచిగా ఉంది, మరి వేసుకుంటే డ్రెస్ ఇది కాదన్నా, ఇప్పుడు మనం దేని కాదా చెల్లె? కానీ డ్రెస్ మంచిగా ఉంది కదా, మాకు వేసుకుంటే అయిపోగా. సూపర్ వెళ్తా. ఈ వీడియో అయితే నాకు బాగా నచ్చింది సార్. ఈ వీడియో సూపర్ నచ్చింది. చెల్లె ఏమైందిరా? ఏమైంది చెల్లెమ్మ? ఎట్రా మరి నేనేం చేసిన ఇప్పుడు? అన్న ప్లీజ్ మన షూటింగ్ కడుకోదాం ప్లీజ్. అయ్యో చీ, నేను ఏదో నాకు వీడియో చూపించిన చెల్లె అని చెప్పేసి కొంచెం అట్లా. అయ్యో అన్న కదంతా కాదు, ఫస్ట్ మనం చీ అట్లా తప్పు. సరే 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 తప్పైందా? సారీ అమ్మ. చీ గట్లా అనుకోవద్దురా, భలే పోదామమ్మా, ఒట్టు పోదాం. ఇక్కడ షూట్ నిజంగా జరుగుతుందా అసలు? నేనే మెయిన్ తీసుకపోతా ఇలా, నేనే ఫస్ట్ తీసుకొస్తా తెలుసా. ఇలా తీసుకొచ్చి కొంచెం మాట్లాడి ఉండబోతా. నేను ఏం మాట్లాడతావు అన్న నువ్వు? ఇట్లా నేను మాట్లాడేది ముట్టడానికి పిల్లలు అంతా కాదన్న. ఫస్ట్ ఏది గిట్లా టచ్ ఎట్లా అంటే కొంచెం మన చెల్లె అని చెప్పేసి ఇట్లా దగ్గర తీసుకున్నా అంతే. ప్లీజ్ వెళ్దాం. సరే ఓకేరా, తప్పైందిరా. అన్న అసలు నేను ఏమంటా? సారీ చెల్లమ్మ సారీ ఓకేరా. నేనేదో మన చెల్లమ్మ అని చెప్పేసి ఏదో అట్లా అన్న ప్లీజ్ అన్న బాగా అనిపిస్తాను. సరే పోదాం తీ. అన్న ఫోన్ చేయండి అన్న, మీరు ఎట్లా చూస్తారు అసలు? ఫస్ట్ చెయ్యండి. వాళ్ళు ఇప్పుడే 5 నిమిషాలు వస్తా అంటారు, మీరు రావడం లేదు. అసలు ఏమైంది? షూట్ ఉందా లేదా ఈరోజు? లేకపోతే నన్ను ఏం చేద్దామని తీసుకొచ్చి వీడికి? ఏం మాట్లాడమ్మా చెల్లెమ్మ? అవి ఏందన్న మరి మీరు ఏం చెప్తారు ఇక్కడ? దేవుడా, ఏం ఆడుతున్నావు అసలు మాటలు? అన్న ప్లీజ్ ఫస్ట్ వెళ్దాం పదండి అన్న, నాకు ఓపిక లేదు ప్లీజ్. అరే దేవుడా, అంటే ఆ మాత్రం నమ్మకం లేదా అన్న మీద? ప్లీజ్ అన్నయ్య. అన్నాను రా నేను అన్నని. అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, నేను వెళ్దాం పదండి షూట్ కాడ వెళ్దాం. లేకపోతే నాకు ఇంట్లో నుంచి కాల్స్ వస్తాయి, ఇంటికి వెళ్ళాలి ప్లీజ్. సరే మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఫోన్ చేసి మీరు మాట్లాడుగా ఫస్ట్ అన్న. మమ్మీ కాల్ చేస్తే నేను పోవాలి ఇంటికి. మమ్మీ కాల్ చేస్తావు కదా, సరే నేను చూసుకుంటా కదా కొంచెం. ప్లీజ్ అన్నయ్య, నేను వెళ్ళాలి, మీకు అర్థమవుతుందా? కోపంగా రాకురా తల్లి. ఎవరిని నువ్వు కూలిగా నువ్వు తింటా బిర్యానీ పిల్ల
బిర్యానీ తింటావా? నాకు వద్దన్న ప్లీజ్, నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళాలి ఫస్ట్. అబ్బా చెల్లె టెన్షన్ పడుతున్నారు అట్లా చెల్లెమ్మ. సరే అది సరే, అయ్యో ఒక ఆమె టైం పడుతుందంట, కొంచెం వెయిట్ నా కోసం సరేనా? అదంతా కాదన్న, నేను వెళ్తా కావాలంటూ కానీ. అబ్బా ఏమైంది తల్లి అట్లా చెప్తున్నావు? ఓకే పోదాం 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 అని నీకు నేను మస్తు ఊట్లు ఇప్పిస్తాగా. అన్నయ్య నువ్వు ఇప్పించడా మాకు ఫస్ట్ నేను వెళ్తా అన్న కదా, అంత అవసరం లేదు, నేను షూట్కి రాను ఇంకోసారి. అరే నా అద్దన్నయ్య ప్లీజ్, వెళ్ళిపోతా. డ్రెస్ ఏమో చేంజ్ చేసుకోమంటున్నాను, డ్రెస్ చేసుకోలేదు, వేరే డ్రెస్ వేసుకోమంటున్నాను తల్లి. అవసరం లేదు, నేను వేరే డ్రెస్ ఏం తెచ్చుకోలేదు. చెల్లె అన్న బాగా బాధపడుతున్నాను నేను ఇలా. సరే పోదాం, కొంచెం ఫేస్ గడి పెడితే నేను కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుంటా. ప్లీజ్ అన్నయ్య. చెల్లె అమ్మ పోదాం అంతే, ఇంకేంది పోదాం అన్నగా, డ్రెస్ చేంజ్ చేసుకుంటావు. చూర్రా అయిపోయింది. ఏందని అసలు తప్పు తప్పు అనుకోకు. సో నాకు గరం అవుతుంది అట్లా, నీకు అందుకు ఇప్పేసిన ఇట్నే తప్ప కార్లే కదా అన్న. ప్లీజ్ అన్న, నేను వెళ్ళాలన్న ప్లీజ్. ఫుల్ గరం అవుతుంది, కరెంటు పోయింది కదా అన్న. ప్లీజ్ అన్న, నేను వెళ్ళాలి. నేను తప్పు అనుకోకురా అట్లా. ప్లీజ్ అన్న, దేవుడా నేను వెళ్తానన్న ప్లీజ్. పోతావా? ప్లీజ్ అన్న, నేను వెళ్ళాలన్నా. పేరేమన్నా అశ్మితనా? అవునన్న ప్లీజ్ అన్న, నేను అశ్మిత నన్ను అన్నానకి ఇంత ఇప్పటిదాకా మనిషివేనా అది ఫస్ట్ అన్న ప్లీజ్ అంటే నేనేమంటున్నా అంటే సో మంచిగా ఉంటా అని చెప్పేసి నేను అంటున్నా. అన్న ప్లీజ్, నేను వెళ్ళాలన్నా. అశ్మిత అంటే అట్లా అనకపోతే నువ్వు ఎంతసేపు ఉంది నువ్వు మాట్లాడవారా? అట్లా అట్లా అన్నా అంతే, అట్లా చెల్లెమ్మని అట్లా పెట్టిన వాడసాక అంతే. ఎందుకు నమ్మలేగా నువ్వు? అన్న నీకు అర్థం అది నీకు అర్థం కావాలి కదా అశ్మిత? అసలు మస్తు మనిషివేనా? ఆవురా ఆవు అశ్మిత ఆగు, టెన్షన్ పడకు, పోవు బయటకు పోలేవు నువ్వు. అన్న ప్లీజ్ అన్న, మీరు ప్లీజ్ కాదు ప్లీజ్ కాదు, నువ్వు 10 నిమిషాలకి అంతే కాపరేట్ చేస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ బతకదాం అవుతాను అవసరం. నన్ను నమ్మినావు కదా ఫస్ట్ ఆఫ్, నన్ను నమ్మినావు కదా. అన్న మిమ్మల్ని నమ్మలేదు ఫస్ట్, మీరు ప్లీజ్ అన్న వదిలేండి అన్న ప్లీజ్, నేను వెళ్ళాలన్నా. అన్న ప్లీజ్ అన్న మాట్లాడద్దానని. అన్న ప్లీజ్ అన్న, నేను ఆగు, టెన్షన్ పడగా చెప్పిన నేను ఆగు. నన్ను నమ్మినప్పుడు నేను మంచి నమ్మకం కాపాడుకుంటా. ప్లీజ్లో ఏం లేదు, ఆగు నువ్వు. ఏంటి ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న, డోర్ తీయండి ప్లీజ్, డోర్ తీయండి ఫస్ట్ మీరు. తీయా డోరు. అశ్మితనా అశ్మితనా నా మాట పూర్తి నువ్వు తీయక అట్లా ఏడుకోలేవు అన్న ప్లీజ్ అన్న, మీకు దండం పెడతా ప్లీజ్. నేను ఇప్పటిదాకా నేను నమ్మడానికి చెప్పాను, నేను మస్తు పిచ్చి లేపుకున్నా. అన్న నేను వెళ్ళిపోతా అన్న, ముందు తీయండి డోర్. అంటే నువ్వు ఓనికి ఎవడక నేను అంత ఆమె కథ చేసింది. నేను చెల్లెమని అన్నప్పుడు అంత ప్రేమ మరి విన్నా అప్పుడు వినాలే మనిషిని. అన్నయ్యని నమ్మాలి, అన్నయ్య నువ్వు అన్నయ్యని ఆవు అని చెప్పినా అట్లుండదమ్మా, లెక్కనే ఉంటుంది. కొంచెం ఆవును సెట్ చేస్తా నేను. ఆవు చెల్లె 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 పత్తోడే చెల్లె చెల్లె చెల్లమ్మా గిట్లుంటుంది కదా. సో చూసిరు కదా, సో గిట్లుంటుంది. పాపం మనని నమ్ముకుని వస్తారు గిట్లా యాక్టింగ్ కోసం. మనం ఇట్లా తప్పు చేయొద్దు. ఆల్రెడీ మాకు 2-3 కంప్లైంట్లు వచ్చినాయి. సో అందుకే మేము ఒక వీడియో తీసినాం. సో దీని వల్ల తప్పు పట్టకండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.